ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాజకీయం రసవత్తరంగా మారింది. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను చేరకపోవడంతో ఇప్పుడు నెంబర్ గేమ్ మొదలైంది. టీవీకేకు తాము మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ పార్టీకి కేవలం 5 సీట్లు మాత్రమే ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 5 సీట్లు అవసరం. దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ఆ 5 సీట్ల మద్దతు ఎలా సాధించాలని విజయ్ పార్టీ కిందా మీద పడుతున్నది. ఇప్పటికిప్పుడైతే ఏవో పార్టీలు మద్దతు ప్రకటించవచ్చు. అయితే భవిష్యత్తులో వాటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావద్దని విజయ్ భావిస్తున్నారు. అందుకే విశ్వసనీయమైన పార్టీలనే తమ సంకీర్ణంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాట టీవీకే ఆధిపత్య స్థానాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోతుంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడమే ఆ పార్టీకి శాపంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా ప్రస్తుతం టీవీకే 112 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్లోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు టీవీకే అధిష్టానం ఆర్డర్ వేసింది. డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు కలుస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. డిఎంకే 59 స్థానాల్లో గెలుపొందగా అన్నా డిఎంకే 47 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రెండు పార్టీలకు కలిపి 106 సీట్లున్నాయి. మిత్రపక్షాలు కలిస్తే ఆ సంఖ్య 120 స్థానాల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ బీజేపీలు లేకుండానే ఈ స్థానాలను దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయా అనేదే $1 మిలియన్ ప్రశ్న. తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొన్నది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, విజయ్ మద్దతు కూడగట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలైన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. నటుడుగా రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ 234 అసెంబ్లీ స్థానాల్లో 108 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఇంకా ఇబ్బందులు హర్డిల్స్ ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి రాజకీయమైనటువంటి పరిణామాల్లో టీవీకే పడినట్టుగా చెప్పొచ్చు. 108 మంది ఎమ్మెల్యే స్థానంలో ఉన్న టీవీకేకు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో మిగతా పార్టీలు మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికీ ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరో 5 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇస్తే తప్ప మ్యాజిక్ ఫిగర్ 118 మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం టీవీకే 108, కాంగ్రెస్ సంబంధించి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో 5 మిగిలిన మ్యాజిక్ ఫిగర్ కోసం మాత్రం ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు అయితే మాత్రం మద్దతు ఇవ్వమని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ IUML ఇద్దరు ఉన్నటువంటి ఈ పార్టీ కూడా ఇప్పటికీ టీవీకేకు మద్దతు ఇవ్వమని చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు VCK పార్టీ ఉంది, విడుతలై చిరుతగల్ కార్చి, ఈ 2 స్థానంలో ఉన్నటువంటి ఈ పార్టీతో టీవీకే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు PMK పార్టీ ఉంది. PMK పార్టీకి కూడా ప్రస్తుతం 4 సీట్లు ఉన్నటువంటి PMK పట్టై మక్కల్ కచ్చి, ఇది అంబుమన్ రామదాస్ సంబంధించినటువంటి పార్టీ, వీరితో కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ 2 పార్టీలు మద్దతు ఇస్తే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందుకు వెళ్లేటువంటి అవకాశం లేదు. గవర్నర్ ని కలిసినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం విషయంలో, తన బల నిరూపణ విషయంలో ఇంకా స్పష్టత లేకపోవడంతో ఇప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం డేట్ ని టీవీకే అధినేత అయినటువంటి విజయ్ చేయలేకపోతున్నారు. దీంతో ఉత్కంఠ కొనసాగుతుంది. డిఎంకే మద్దతు ఇస్తుందా లేకపోతే ఏఐడిఎంకే మద్దతు ఇస్తుందా టీవీకేకు ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ మద్దతు తెలపడంతో
టీవీకేకు మరింత ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి మాత్రం తమిళనాడులో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.